ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైనటువంటి పల్స్ పోలియో కార్యక్రమానికి హౌసింగ్ బోర్డుకు విచ్చేయడం జరిగింది. మేమందరం ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఎడ్యుకేట్ పీపుల్ అండ్ ఇరాడికేట్ పావర్టీ, అలాగే ఇరాడికేట్ ఆల్ ద ఎవిల్స్ ఇన్ ద సొసైటీ అనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చినటువంటి మా మిత్ర బృందానికి, అలాగే వైద్య ఆరోగ్య సిబ్బందికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమం హౌసింగ్ బోర్డులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్మూర్ పిహెచ్సి అండ్ ఏరియా హాస్పిటల్ తరఫు నుంచి వీరందరూ వచ్చారు. వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్న పిల్లలందరూ కూడా ఒక 70-80 సంవత్సరాల నుంచి పోలియోతో ఈ ప్రపంచం పోరాడుతుంది. దాంట్లో భాగంగానే లాస్ట్ 20 years వరకు కూడా ఒక్క కేసు కూడా భారతదేశంలో రికార్డ్ కాలేదు. కానీ ఈ మధ్య మళ్ళీ పోలియో కొంచెం ఇబ్బందికరంగా తయారవుతుందని చెప్పి భారత ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని పోలియోకు సంబంధించినటువంటి కార్యక్రమం ప్రతి ఏటా ఒక స్పెసిఫిక్ డేట్స్లో నిర్వహిస్తున్నటువంటి అండ్ టార్చ్ బేరర్స్, వారియర్స్ అయినటువంటి మా వైద్య సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తూ, ప్రపంచంలో ఒక చిన్న పిల్లగాడు పుట్టిందంటే ఎంతో అపురూపంగా చూసుకున్నటువంటి ఈ ప్రపంచం మానవ హృదయంలో వాళ్లకు చిన్న ఏ కంట్లో నలుసుబడ్డా బాధపడేటి స్థితిలో చిన్న పిల్లలకు అంగవైకల్యం జరుగుతున్నటువంటి ఆ తరుణంలో ఈ యొక్క పోలియో అనేది ఒక అమృతమైనటువంటి హస్తంగా ప్రపంచానికి సిద్ధించింది. అట్లాగే ప్రతి ఏరియాలో కూడా మేము చిన్నప్పుడు చూసేవాళ్ళము, చిన్న పిల్లలకు పోలియో వచ్చింది అని చెప్పి కాళ్ళు చేతో వంకరపోయి పాపం ఇబ్బందికరంగా తల్లిదండ్రులకు చాలా మానసికమైన వేదన ఎంతో ఉండేది, ఫిజికల్లీ రిటార్డ్ అయ్యేది. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా పోలియో గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక్క కేసు కూడా నమోదు కాకుండా చేస్తున్నటువంటి భారత ప్రభుత్వానికి, అలాగే సమాజంలో ఉన్నటువంటి వీరందరూ, అలాగే సోషల్ యాక్టివిటీస్లో ప్రధానంగా భూమిక పోషించాల్సింది ఇటువంటి సోషల్ యాక్టివిటీస్, అలాగే ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో విరివిగా ఎడ్యుకేట్ చేస్తూ ప్రజలను, పిల్లలకు కొంతమందికి తెలియదు 5 సంవత్సరాల లోపల 0 to 5 years లోపల పోలియో డ్రాప్స్ మంచి సుఖవంతమైన జీవితానికి 2 చుక్కలు సరిపోతారు. అలా జీవితం మొత్తం సంతోషంగా ఉండడానికి కోసం మనం వాళ్ళకిచ్చే వరం కానీ వాళ్ళకిచ్చే ఆస్తి కానీ ఇదే వారికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న కార్యక్రమం అనుకోవద్దు, ఇది బృహత్తరమైన కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా పిల్లల యొక్క దేశ భవిష్యత్తు అలాగే ఆరోగ్యం పట్ల 100% ఈ యొక్క పోలియో డ్రాప్స్ ప్రపంచ గతినే మార్చేసింది. కాబట్టి పొలిటికల్ లీడర్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీనిపై అవగాహన కల్పిస్తూ ఎడ్యుకేట్ చేయాలి. అండ్ అలాగే ఎడ్యుకేషన్ ఉంటేనే ఇటువంటి కార్యక్రమాలు కానీ, ఇటువంటి పోలియోకి సంబంధించినటువంటి ఈ డ్రాప్స్ కానీ, మెడికేషన్ కానీ జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్లో కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా దీన్ని ఎడ్యుకేట్ చేయాలా. వారు కూడా సమాజంలో భాగం ఉంది కాబట్టి వారందరూ కూడా దీంట్లో విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చైతన్యవంతంగా తయారు చేస్తూ, మా అక్క చెల్లెలు ఆడబిడ్డలందరూ కూడా ఈ వైద్య సిబ్బంది, ఆశా వర్కర్స్ కానీ, మెడికల్ సిబ్బంది కానీ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎన్నో వైవిధ్యమైనటువంటి కార్యక్రమాలతో ప్రజలందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చేస్తున్నటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పొద్దు నుంచి సాయంత్రం వరకు వారందరూ కూడా మన పిల్లలు ఎదురు వస్తారు, వాళ్ళకు మంచి డ్రాప్స్ ఇద్దామని చూస్తున్నారు. వీరందరికీ కూడా ఈ ఓపికకు గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలకు కూడా 100% సంతోషపడుతున్నాం. మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేమందరం కూడా ఈరోజు కార్యక్రమాల్లో ఆర్మూర్లో మనం పర్యటిస్తూ అన్ని ప్రాంతాల్లో కూడా వారందరికీ కూడా చైతన్యపరుస్తూ, ఎడ్యుకేట్ చేస్తూ, వైద్య సిబ్బందిని కూడా అభినందిస్తూ, అంగన్వాడీ సిబ్బందిని కూడా మేము అభినందిస్తూ, వారికి ఏదైనా తోడ్పాటు ఉంటే కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ వారికి ఆశీర్వదిస్తూ పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.